హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జాన్ బ్రాండ్కి సంబంధించినటువంటి ఈ 16 పీస్ టూల్ సెట్ మీద అన్బాక్సింగ్ చేద్దాం. ఈ లోపల కంటెంట్ ఏముంది ఏంటనేది అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు లోపలైతే జాన్ బ్రాండ్కి సంబంధించినటువంటి ఈ బ్రాండ్తో కేస్తో అయితే రావడం జరిగిందన్నమాట. టూల్ సెట్ అయితే ఇది ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది బాక్స్ ఓపెనింగ్ కూడా చాలా ఈజీ. ఇక్కడ హ్యాండిల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎల్లో కలర్ క్యాప్స్. దీన్ని ఇలా పైకి తోసేస్తే సరిపోతుంది అనమాట. అయితే మనకి సెట్ అయితే ఓపెన్ అయిపోయినట్టే. కనుక చూసుకున్నట్టయితే మనం ఈ టాప్ నుంచి వద్దాం. ఇక్కడ ఈ కేస్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. మీకు వెరీ కాంపాక్ట్ సైజ్ అనమాట. మనం క్యారీ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో టూల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అన్నీ కూడా ఎల్లో అండ్ బ్లాక్ కలర్తో అయితే రావడం జరుగుతున్నాయి. ఒక యూనిఫామ్ టైప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టాప్లో 3 మీటర్ టేప్ అయితే ఉంది. ఇది 3 మీటర్ టేప్. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టెస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టెస్టర్ క్వాలిటీ బాగుంది. ఎందుకంటే నార్మల్గా మనం బయట కొనే టెస్టర్స్ వచ్చేసరికి కొంచెం ఏంటంటారు, స్క్రూస్ అవి ఇప్పడానికి పెద్దగా పంచాయి. ఇప్పుతుంటే ఇక్కడ లోపల మొత్తం ఇది బేసే తిరిగిపోతుంటుంది అనమాట. బట్ ఇది అలా కాదు, మీకు క్వాలిటీలో కానీ అన్నిట్లో కూడా ఇది చాలా అంటే చాలా బాగుంది. దీన్ని టెస్టర్ నేను మీకు వర్క్ చేస్తున్న లేదా కూడా నేను చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను టెస్ట్ చేసి. ఇక్కడ చూడొచ్చు, బిట్ అయితే మనకి క్వాలిటీ బాగానే ఉంది. ఇది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ కార్నర్లో ఈ టేప్ అయితే ఉంటుంది. ఇక్కడ మన టేప్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ స్క్రూ డ్రైవర్ సెట్ అనమాట. ఇందులో మనకి మొత్తం 2 స్టార్లు అయితే రావడం జరుగుతున్నాయి. హ్యాండిల్స్ గ్రిప్ అయితే సూపర్ ఉంది. దీని మీద కూడా జాన్ బ్రాండ్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి పెద్ద సైజు స్టార్ అనమాట. ఇది మనకి పెద్ద సైజు స్టార్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్మాల్ సైజు. అండ్ దీని క్వాలిటీ కూడా మనకైతే బాగుంది క్వాలిటీ. ఈ హ్యాండిల్స్ అయితే కరెక్ట్ మంచి డిజైనింగ్ అయితే ఉన్నాయన్నమాట. హ్యాండిల్స్ అయితే మనం ఏదైనా పట్టుకున్నప్పుడు మనకి స్లిప్ అవ్వడం అనే కాన్సెప్ట్ అయితే ఉండదు. మనం స్క్రూస్ కానీ ఏదైనా ఇప్పుతున్నప్పుడు మనకి ఏంటంటే ఏదో స్లిప్ అయిపోతుంది, హ్యాండిల్ స్లిప్ అయిపోతుంది, అది తిరగదు, చేతిలోనే చెమటకి కొన్ని హ్యాండిల్స్ తిరిగిపోతూ ఉంటాయి మనకి. బట్ ఇది అలా కాదు, హ్యాండిల్ గ్రిప్ బాగుంది. ప్లస్ ఇది మనకి ప్లాస్టిక్ అండ్ రబ్బర్ మిక్సింగ్ మెటీరియల్ టైప్లో అయితే ఉందన్నమాట. గ్రిప్ అయితే బాగుంది. ఇది కూడా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇందులో మనకి ఫ్లాట్. ఇక్కడ మీరు ఫ్లాట్ అయితే సైజ్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది స్మాల్ సైజ్ అనమాట. టూల్స్ డిజైనింగ్ కూడా బాగుంది, లుకింగ్ అండ్ యూనిక్. మనకు మొత్తం అంటే ఒక యూనిఫామ్ టైప్లో ఉంటుంది. టూల్స్ క్వాలిటీ కూడా బాగుంది ఇది. నెక్స్ట్ మనం కింద కనుక వచ్చినట్టయితే ఇందులో మనకి ఫస్ట్ కటింగ్ ప్లేయర్ అయితే ఉంది. ఇది సూపర్ ఉంది క్వాలిటీ. ఇందులో మనం అసలు కాంప్రమైజ్ అంటే క్వాలిటీ ఓకే బాగుంది. అంటే మరి కొన్ని పెద్ద బ్రాండ్ నుంచి అంతా అని నేను చెప్పను కానీ, బట్ ఓకే క్వాలిటీ అయితే మాత్రం బాగుంది. బడ్జెట్లో మనం వాడుకోవడానికి అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. హోమ్ పర్పస్ అనే కాదు, మనం వర్క్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అందులో ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి హ్యామర్ అయితే వస్తుంది. ఇందులో మీరు ఒక విషయం పెట్టుకోవాలి, ఇక్కడ మన ప్రతి టూల్ మీద కూడా ఈ జాన్కి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ హ్యామర్ మీద కూడా అయితే ఉంది. అండ్ ఈ హ్యామర్ వచ్చేసరికి ఒక సైడ్ హెడ్ ఉంటుంది, ఇంకొక సైడ్ మనం మేకులు అలాంటివి తీయడానికి యూజ్ అవ్వడానికి అయితే ఇది ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు రబ్బర్ గ్రిప్. మనకు కామన్గా చెక్క పీడు ఉన్నవైతే చేయి ఒక్కొక్కసారి చేతులకు జిడ్డు అది ఉన్నప్పుడు చేయి జారిపోతాయి. బట్ ఇది అలా కాదు, ఇది రబ్బర్ గ్రిప్. ఇది మొత్తం రబ్బర్ టైప్ ఆఫ్ మెటీరియల్. ఇది గ్రిప్ కూడా బాగుంది. హ్యాండిల్ కూడా మరీ పొడుగు లేదు, ఎందుకంటే మరి ఇంతంత పొడుగు ఉంటాయి కొన్ని. అలా కాకుండా ఇది షార్ట్ అండ్ స్వీట్ అనమాట. షార్ట్ సైజ్లో ఉంది, సింపుల్గా యూజ్ చేసుకోవడానికి వీలుగా అయితే ఉందన్నమాట. ఇది మన హోమ్ పర్పస్ లేదా మనం వర్కింగ్ పర్పస్ ఓకే, బట్ మరీ హెవీ వర్క్స్ అయితే ఇది పనిచేయదు. కానీ
ఒక మాస్టర్గా అయితే మనం వర్క్ అయితే చేసేసుకోవచ్చు దీంతో. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి నైఫ్ అనమాట. ఈ నైఫ్ మీద మాత్రం ఇక్కడ బ్రాండింగ్ అనిపించట్లేదు, ఒక కలర్ తప్ప. బట్ ఓకే, నైఫ్ కూడా క్వాలిటీ బాగుంది. ఇది మన ఇది బ్లేడ్స్ అయితే తర్వాత రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ బ్లేడ్స్ బయట దొరుకుతాయి మనకి, బట్ దీని క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేస్తే ఇందులో ఇంకొక మేజర్ ప్లస్ అంటే ఇందులో మనకి ఎల్ఎన్ కీస్ కూడా అయితే వస్తున్నాయి అనమాట. మొత్తం 5 సైజెస్లో ఎల్ఎన్ కీస్ అయితే వస్తున్నాయి. అంటే కామన్గా కొన్ని టూల్ బాక్సెస్లో ఎల్ఎన్ కీస్ రావు, మళ్ళీ మనం సెపరేట్ కొనుక్కోవాలి. బట్ ఈ బాక్స్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎల్ఎన్ కీస్ అయితే బాక్స్తోనే వస్తున్నాయి. సో ఇందులో ఇది ఒక స్పెషాలిటీ అనమాట. అండ్ టూల్స్ క్వాలిటీ అయితే మీకు చెప్పాల్సిన పని లేదు, క్వాలిటీ బాగుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ టూల్స్ కాబట్టి మరీ ఓవర్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. బట్ క్వాలిటీ అయితే బాగుంది, మనం అన్ని పర్పస్లకు కూడా చాలా బెటర్గా అయితే యూస్ చేసుకోవచ్చు వీటిని. అండ్ దీంతో పాటు నేను మీకు ఇంకొక దాన్ని అయితే చూపిస్తాను. నోస్ ప్లేయర్ ఇందులో రాలేదు, నేను సెపరేట్గా అయితే తీసుకున్నాను నోస్ ప్లేయరు. ఇది కూడా జాన్ బ్రాండ్కి సంబంధించిందే. ఇది నోస్ ప్లేయరు బాక్స్లో రాలేదని చెప్పి నేను సెపరేట్గా అయితే తీసుకున్నాను అనమాట నోస్ ప్లేయర్ని. అండ్ నోస్ ప్లేయర్ క్వాలిటీ కూడా సేమ్ మీకు బాగుంది. దీని మీద కూడా మనకి బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ గ్రిప్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ కటింగ్ ప్లేయర్ గ్రిప్ టైప్లో కాకుండా దీనికి మనకు కొంచెం గ్రిప్ అనేది డిఫరెంట్గా ఉంది ఇక్కడ. సో బాగుంది గ్రిప్ అయితే. టోటల్ ఇది సెట్ అనమాట. ఇది నేను సెపరేట్గా తీసుకున్నది, ఇది బాక్స్తో రాదు ఇది. సో ఇది పక్కన పెట్టేస్తే కనుక ఒకసారి ఇది క్లోజ్ కూడా చేసి నేను చూపిస్తాను మీకు, బాక్స్ క్లోజ్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది. అంతేకాదు దీని లింక్ కూడా నేను మ్యాక్సిమం నాకు ఒకవేళ అవైలబిలిటీ ఉంటే దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు. ఇంకా నేను ఇది ఆఫ్లైన్ అయితే తీసుకున్నాను, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, ఇది నేను ఆఫ్లైన్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. బట్ ఇది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదా ఇంకా ఆన్లైన్ ఏదైనా వెబ్సైట్లో కనుక అవైలబిలిటీ ఉంటే దాని లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే వేరే బ్రాండ్కి సంబంధించిన బెస్ట్ టూల్ కిట్స్ ఏమైనా నేను సెర్చ్ చేసి వాటి లింక్స్ అయితే ఇస్తాను అనమాట, ఒకవేళ ఇది అవైలబిలిటీ లేకపోతే. అండ్ ఇది మీరు బాక్స్ అయితే చూడొచ్చు ఎంత కాంపాక్ట్ సైజ్లో ఉందో. ఇది అరౌండ్ మనకు ఒక 1.5 feet అయితే ఉంటుంది మ్యాక్సిమం. ఇది ఒక 1.5 feet దాకా అయితే ఉంటుంది అన్నమాట సైజు. అంతే, చాలా కాంపాక్ట్ సైజ్లో ఉంది, చాలా లెస్ వెయిట్ అనమాట, మనకు తక్కువ వెయిట్ అనమాట. మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ఇలా పట్టుకుని మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు సింగిల్ హ్యాండ్తోనే. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.